అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ను భూమండలం మీదనే లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ ద్వివేది గిట్ల సంచలన కామెంట్స్ చేసిండు. ఆపరేషన్ సింధూర్ 2.0 తొందరలోనే ఉండదట. రాజస్థాన్లోని ఓ ఆర్మీ క్యాంప్ సందర్శించిన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా అయినాయి. ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని పాటించడమని ఈసారి అట్లా జరగదని చెప్పిండు. పాకిస్తాన్ ను రెచ్చగొడితే దెబ్బ తినాల్సిందేనని స్పష్టం చేసిండు. భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా లేదా అని పాకిస్తాన్ పైన మండిపడ్డాడు. ప్రపంచ పటంలో ఉండాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించుడు ఆపేయాలని చెప్పిండు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలన్నారు. పాకిస్తాన్ ఇప్పటికీ కుట్రలకు పాల్పడుతోందన్న సమాచారం భారత ప్రభుత్వానికి వస్తోంది. అందుకే రాజ్నాథ్ సింగ్ కూడా ఈ మధ్యన హెచ్చరికలు జారీ చేసిండు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా గదే హెచ్చరికలు జారీ చేసిండు. కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉందన్న కారణంగా పాకిస్తాన్ రెచ్చిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి పాకిస్తాన్ పైన తిరుగు లేకుండా దెబ్బ కొట్టేటట్టు ఇప్పటికే భారత్ సన్నద్ధత ప్రారంభించింది. రక్షణ మంత్రి ఆర్మీ చీఫ్ల మాటల ద్వారా స్పష్టమవుతున్న సూచనలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.